మొక్కలకు కావాల్సింది ఎరువు అండి. ఎరువు ఎలా అంటే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. బయట అంటే పెద్ద గార్డెన్ ఉన్న వాళ్ళకంటే కొనాల్సిందే తప్పదనుకోండి. కొంచెం ఇంట్లో తయారు చేసుకున్నది కూడా హెల్ప్ అవుతుంది మనకు. అయితే నేను తయారు చేసుకున్నటువంటి ఎరువు అండి ఇది. కిచెన్ వేస్టేజ్తో, తర్వాత తోట ఊడ్చినప్పుడు వచ్చినటువంటి ఎండుటాకులు అనుకోండి, చెత్త అనుకోండి వేసినటువంటి ఎరువు ఇది. తర్వాత ఎక్కువ డ్రై లీవ్స్ కూడా వేసాను ఇందులో. ఇది ఎలా చేయాలనేది చెప్తాం ఇప్పుడు. ఇంట్లో రోజు వచ్చే కిచెన్ వేస్టేజ్, డ్రై లీవ్స్, తర్వాత కొంచెం రెడ్ సాయిల్, వర్మీ కంపోస్ట్, కొంచెం ఒక గుప్పెడంత వర్మీ కంపోస్టు అలా వేసుకొని రోజు వచ్చే కిచెన్ వేస్టేజ్ వేసి కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే మనకు అంటే వాటర్ కూడా ఇస్తూ ఉండాలండి. మధ్య మధ్యలో వాటర్ కూడా ఇస్తూ, అంటే తేమను పట్టి తేమ చూసుకుంటూ వాటర్ ఇస్తూ ఉంటే మనకు రోజు రోజు కలిపెడితే తొందరగా అవుతుంది. కొంచెం లేదా వారంలో 2 సార్లు 3 సార్లు అయినా కనీసం కలిపెట్టాలి. దాన్ని రోజు కలుపుతూ ఉంటే బాగా అవుతుంది అన్నమాట. ఎరువు బాగా తయారవుతుంది. అయితే ఇది తయారవడానికి టైము 3 నెలలు పడుతుందండి. ఖచ్చితంగా 3 నెలలు పడుతుంది. బాగా తెలిసిపోతుంది మనకు. అంటే ఎరువు ఇలా చూడండి, ఇలా అంటే మనకు తెలిసిపోతుంది. ఇలా గట్టిగా ఉండదు ఎరువు. తయారైనటువంటి ఎరువు ఇలా అంటే గట్టిగా అవ్వదు. సో అంటే స్మెల్ కూడా బాగా వస్తుంది. మాగిన స్మెల్ వచ్చేస్తుంది. ఎరువు తయారైనట్టుగా అర్థమైపోతుంది మనకు ఆ స్మెల్ని బట్టి. తర్వాత 3 నెలలు ఖచ్చితంగా అయితే టైం పడుతుంది. అంటే ఎండాకాలంలో 3 నెలలు పట్టదు. వింటర్, వర్షాకాలంలో అయితే ఖచ్చితంగా 3 నెలలు పడుతుంది. ఎండాకాలంలో వేడి ఎక్కువ కాబట్టి 1.5-2 మంత్స్లో అయిపోతుంది మనకు. ఎరువు తయారైపోతుంది చక్కగా. అయితే ఇలా కొంచెం ఖర్చు కూడా తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. మొక్కలకు హెల్తీగా అంటే మనం తయారు చేసినటువంటి ఎరువు మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. మొక్కలు బాగా పుష్కలంగా అంటే గ్రీన్గా పెరగటం, కాపు ఎక్కువ దిగుబడి ఇవ్వటం అలా మనకు సహాయపడుతుంది. అయితే మనం ముందుగా పాటింగ్ మిక్స్తో మొక్కలన్నీ పెట్టుకుంటాం కదండి. 3:3:3తో మనం పాటింగ్ మిక్స్తో మొక్కలు మొదట్లో పెట్టేసుకుంటాము. తర్వాత ఎప్పుడెప్పుడు ఎరువులు ఇవ్వడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి మొక్కలకి. ఎలా ఇవ్వాలి అంటే ప్రతి 10 రోజులకు 15 రోజులకు మొక్క మనకు తెలిసిపోతుంది అప్పుడే. దాన్ని బట్టి మనం ఎరువు ఇస్తూ ఉండాలి. అంటే ఆ కుండీ సైజుని బట్టి, మొక్క ఏజ్ని బట్టి కూడా ఎరువు ఇవ్వాల్సింది ఉంటుంది. అన్నిటికీ ఒకలా ఇవ్వలేము. సో అయితే మొక్క మనకు పూత పిండి దశలో కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందండి. 10 డేస్కి ఒకసారి ఖచ్చితంగా ఎరువు, వర్మి కంపోస్ట్ అలా జీవామృతం అలాంటివి ఇచ్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు పూత పిండి అనేది ఎక్కువ అంటే దిగుబడి ఎక్కువ వస్తుంది మనకు. ఎరువులు ఎక్కువ అందిస్తే దిగుబడి ఎక్కువ వస్తుంది. అయితే మనము ఈ ఎరువు తయారు చేసుకునేప్పుడు మనకి బిన్కి ఏం చేస్తామంటే కంపోస్ట్ బిన్కి హోల్స్ పెడతామండి. కింద హోల్స్ పెట్టి ఒక టబ్ పెడతాం. మనం కింద కనబడుతుంది చూడండి టబ్, ఆ టబ్ పెడతాం. అప్పుడు మనకి ఏమవుతుందంటే డైలీ వాటర్ ఇస్తాం కదా, వాటర్ ఇచ్చి మిక్స్ చేస్తూ ఉంటాం కదా ఎరువుని కలుపుతున్నప్పుడు. ఆ వాటర్, ఆ ద్రావణం అనేది మనకు కింద టబ్లోకి వెళ్ళిపోతుంది. సో దాన్ని మనము వర్మీ వాష్ కింద కూడా మొక్కలకి పోయాలన్నమాట. ఒక లీటర్కి 10 ml ఆ వర్మీ వాష్ వాటర్ని కలిపి మనం మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు, లేదా మొదట్లో మట్టిలోనూ పోసుకోవచ్చు. చాలా మంచి అంటే లిక్విడ్ ఎరువు అన్నమాట. అది బాగా పనిచేస్తుంది మొక్కలకి. నేను అలా కూడా ఇస్తానన్నమాట.